హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంజన గల్రాని గారి ఏవి ప్రోమో కూడా వచ్చింది. నిజంగా సంజన గారి ప్రోమో కూడా చాలా బాగుంది. అండ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ సీజన్ 9 మొదలు పెట్టిందే సంజన గారు. అండ్ తన ఏవితోనే ముగించబోతున్నారు అనైతే తెలుస్తుంది మనకి. అండ్ నిజంగా చాలా ఇంపార్టెంట్ కంటెస్టెంట్ అనమాట ఈ సీజన్ 9లో మనకి సంజన గారు. ఎందుకంటే సంజన గారు లేనిదే సీజన్ 9 లేదు. అండ్ సీజన్ 9 అన్నెమ్మటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఖచ్చితంగా సంజన గల్రాని గారు. సో, తను ఖచ్చితంగా గుర్తొచ్చిద్ది ప్రతి ఒక్కళ్ళకి. అండ్ గేమ్ తిప్పిందనమాట చాలా చోట్ల. అండ్ ఆడియన్స్‌కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారనమాట. ఆడియన్స్ ఏమి కోరుకుంటున్నారో అది మనకి ఖచ్చితంగా ఇచ్చారనమాట. ఆడియన్స్ పల్స్ తెలుసు. యెస్, షీ నో పబ్లిక్ పల్స్. షీ నో హౌ టు ప్లే క్యారమ్ విత్ ద పబ్లిక్ పల్స్. సో, అదనమాట. సో, నిజంగా చాలా మంచి కంటెస్టెంట్. చాలా ముఖ్యమైన కంటెస్టెంట్ అబ్బా! అసలు చాలా ఇంపార్టెంట్ అండ్ జెన్యూన్ కంటెస్టెంట్. అండ్ హైలైట్ ఏంటంటే చాలామంది ఏదో ఒకటి దాచుకుంటారు లోపల. లోపల దాచుకొని బయటికి వేరే విధంగా చూపిస్తారు. బట్ సంజన గారు మాత్రం తను ఏదనుకుంటే అది బయటికి చెప్తారు. ఒకళ్ళు తప్పుగా అనుకుంటారు. అది ఇది అని ఏముండదు. అన్నీ బయటికి చెప్తారనమాట. జెన్యూన్‌గా ఉంటారు. ఈ సీజన్‌లో జెన్యూన్‌గా కనపడ్డ కంటెస్టెంట్ నాకైతే సంజన గారు. అంటే ప్యూర్‌గా, ప్యూర్ ఎమోషన్స్, ప్యూర్ లవ్, ప్యూర్ యాంగర్ ప్రతీది అన్నీ ఉంటాయనమాట. సో, నిజంగా చాలా ముఖ్యమైన కంటెస్టెంట్ నాకైతే. సో, సంజన గారి ఏవి గూడా చాలా బావుందంట. అండ్ 'బిగ్ బాస్' గూడా చాలా పొగిడాడంట. మంచి ఎమోషన్ అయితే ఉంది. అండ్ ముఖ్యంగా మన సంజన గారిది, ఇమాన్యుయల్ బాండింగ్ మాత్రం తన జర్నీలోనే హైలైట్‌గా నిలవబోతుందంట. సో, ఇది మరి.